హరి ఓం సర్వేభ్య. ఈరోజు మనము నపుంసకలింగ పదాలు చూద్దాం. నపుంసకలింగ పదం విభక్తి ఎలా వస్తుంది చూద్దాం. ముందర నపుంసకలింగ పదాలు కొన్ని తెలుసుకున్నాక అప్పుడు విభక్తికి వెళ్దాం. మొదట లలాటం, లలాటం. నేత్రం, ఉదరం, ఉదరం పొట్ట. చిబుకం, చిబుకం అంటే గడ్డం. మందిరం, గృహం, నగరం, యానం, యానం అంటే బండి. కంకతం, కంకతం అంటే గాజు. పృచ్ఛం, తోక. తిలకం, వాతాయనం, వాతాయనం అంటే కిటికీ. ద్వారం, తాళం. ఉపధానం, ఉపధానం అంటే తలగడ. ఫలకం అంటే బోర్డ్. వ్యజనం, ఫ్యాను. క్రీడనకం అంటే ఆట వస్తువు. సో ఇవి కొన్ని నపుంసకలింగ పదాలు ఉదాహరణకి చెప్పాను. ఇప్పుడు మనము దీంతో కొన్ని విభక్తులు, 7 విభక్తులు చూద్దాం. ఈ విభక్తులు చెప్పే ముందర నేను ఒకటి చెప్తాను. లిపి అంతా హిందీ లిపి, సంస్కృతం లిపి ఒకలాగే ఉంటాయి. కొంచెం చిన్న చిన్న మార్పు ఎక్కడో ఉంది, కానీ అంతా హిందీను సంస్కృతం ఒకటి. ఎందుకంటే సంస్కృత లిపినే హిందీ వాళ్ళు వాడుకున్నారు, ఇంకా వాళ్ళు మార్పు చెయ్యలేదు. మిగతా భారతీయ భాషలన్నీ కూడా లిపిని మార్చారు. అందుకని మనకి లిపి వేరుగా ఉంటుంది. కానీ చాలా పదాలు మనకి తెలుగులో వాడుకుంటున్నవే. ఇవన్నీ సంస్కృత పదాలు, కానీ ఇవన్నీ సంస్కృత పదాలు, కానీ మనం తెలుగు భాషలో కూడా లేకపోతే భారతీయ భాషల్లో కూడా ఈ పదాలన్నీ వాడతాం. ఉదాహరణకి గృహం అన్నాం. గృహం అంటే మీరు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా అందరికీ తెలుసు, గృహం అంటే ఇల్లు. మందిరం, మందిరం అంటే కూడా అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఉండదు. తిలకం తెలుసు. సో చాలా పదాలు మనకి 80% పదాలన్నీ కూడా మనకి సంస్కృతంలోంచే తెలుగులోకి వచ్చాయి, అన్ని భాషల్లోకి వచ్చాయి. లిపి మాత్రం వేరే, ఎందుకంటే మనం సంస్కృత భాషని లిపి మార్చుకున్నాం కాబట్టి తెలుగు వేరేగా ఉంటుంది. ఇదే హిందీ వాళ్ళకి ఇదే లిపి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం చెప్తాను. పుస్తకం అన్నప్పుడు మా రాసిన తర్వాత చిన్న హలంతం పెట్టుకుంటాం. అప్పుడు దాన్ని ఎలా పలుకుతాం అంటే పుస్తకం అని పలుకుతాం అన్నమాట. తత్ అని రాశాను ఇక్కడ. తా రాసాక ఇక్కడ హలంతం పెట్టాను. తత్. ఈ తా ఎలా పలుకుతున్నాం, త్ అంటే తత్. ఏ అక్షరానికైనా సరే ఈ హలంతం పెడితే ఆ అక్షరం అలాగే పలుకుతాం అన్నమాట. మకారానికి పెడితే అంటాం, తకారానికి పెడితే ఎత్ అంటాం, నకారానికి పెడితే ఎన్ అంటాం. సో ఆ విధంగా అన్నమాట. సో కొన్నిసార్లు కొంతమందికి డౌట్ రావచ్చు, ఒక్కొక్కసారి మకారం పెడతారండి అంటారు పుస్తకం అని, ఒక్కొక్కసారి పుస్తకం రాసినప్పుడు మకారం పెడుతూ ఉంటారు, ఒక్కొక్కసారి ఇది చుక్క పెడుతూ ఉంటారు. అనుస్వారం, చుక్కనే ఉంటారంటే అనుస్వారం అంటాం. ఏదైనా ఒక అక్షరం రాసి దానికి పైన చుక్క పెడితే అనుస్వారం. ఒక్కొక్కసారి చుక్క పెడతారండి, ఒక్కొక్కసారి మకారం రాస్తారు అంటారు. దానికి ఒక చిన్న రూల్ ఉంది, అది మనం తర్వాత చెప్పుకుందాం అది ఎలా వస్తుందని. పలకడం మాత్రం పుస్తకం, ఇక్కడ అయ్యేసరికి తం, అదే విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి లిపి కూడా నేను చెప్పాను, క్లియర్గా ఉందనుకుంటాను. తర్వాత ఇప్పుడు విభక్తులు చూద్దాం. నేను పుస్తకం అనే పదం తీసుకున్నాను. ఏ పదమైనా తీసుకున్నా, ఏ పదం తీసుకున్నా కూడా ఇదే విధంగా మనకి విభక్తులు వస్తాయన్నమాట. నేను పుస్తకం తీసుకున్నాను. పుస్తకం ప్రథమ విభక్తి. ద్వితీయ విభక్తి కూడా పుస్తకం. మనకి అక్కడ ఆ సందర్భాన్ని బట్టి, వాక్యాన్ని అర్థాన్ని బట్టి మనకి అది ప్రథమ విభక్త, ద్వితీయ విభక్త అన్నది తెలుస్తుంది.
ఇప్పుడు పుస్తకం అస్తి, తత్ర పుస్తకం అస్తి అన్నామంటే అక్కడ పుస్తకం ఉంది. పుస్తకం ఆనయతు అన్నాం అనుకోండి, అంటే పుస్తకాన్ని తే. పుస్తకం పశ్యతు, పుస్తకము చూడు, పుస్తకాన్ని చూడు. పుస్తకం దర్శయతు, పుస్తకాన్ని చూపించు, దర్శయతు. పుస్తకం స్వీకరోతు, పుస్తకాన్ని తీసుకో. సో ఈ విధంగా మనం ఆ వాక్యాన్ని బట్టి మనకు అది విభక్తి ఏంటి అని తెలుస్తుంది. సో ప్రథమ ద్వితీయ ఒకే విధంగా ఉంటాయి. తర్వాత తృతీయ విభక్తి. పుస్తకేన, పుస్తకంతో అన్నమాట. తృతీయ అంటే తో, పుస్తకంతో. పుస్తకేన మా క్రీడతు, పుస్తకేన. తర్వాత చతుర్థి విభక్తి పుస్తకాయ, పుస్తకము కొరకు. దేవాయ, దేవాయ నమః, పుస్తకాయ. అనంతరం పంచమి విభక్తి పుస్తకాత్, పుస్తకం నుండి. పుస్తకాత్ అంటే పుస్తకం నుండి. ఇక్కడ పుస్తకాత్ అనొచ్చు, దాని బదులు తహా కూడా పెట్టుకోవచ్చు. ఉదాహరణకి సముద్రం అన్నాం అనుకోండి, సముద్రతః. సముద్రాత్ కరెక్టే, సముద్రతః కూడా కరెక్టే. తహా పెట్టుకుంటే మనకి మాట్లాడడానికి సులువుగా ఉంటుంది, అందుకోసం తహా పెట్టుకోవచ్చు. గృహతః, గృహం నుండి. మందిరతః, మందిరం నుండి. అహం మందిరతః సముద్రతీరం గచ్చామి. అహం గృహతః మందిరం గచ్చామి. గృహతః నుండి, ఇంటి నుండి. గృహతః. నగరం అస్తి, నగరాత్, నగరం నుండి. నగరతః. ఏదైనా కూడా పంచమి విభక్తి తహ, లేకపోతే పుస్తకాత్, నగరాత్ వస్తుంది. తర్వాత షష్ఠి విభక్తి పుస్తకస్య. పుస్తకస్య, యానస్య, నగరస్య, మందిరస్య, ఏదైనా మనకి అలాగే వస్తాయి. సో పుస్తకస్య అంటే యొక్క. సప్తమి విభక్తి పుస్తకే. రామే అంటున్నాం కదా, ఇవన్నీ కూడా రామశబ్దంలాగే ఉన్నాయి. పుస్తకే, పుస్తకంలో. పుస్తకే కిమస్తి? పుస్తకే శ్లోకాः సంతి, పుస్తకే కథాः సంతి, పుస్తకే వ్యాకరణం అస్తి, వ్యాకరణం అస్తి. సో పుస్తకే. గృహే, గృహే కः अस्ति? గృహే కిం అస్తి? గృహే. లలాటే కిమస్తి? లలాటే తిలకం అస్తి, లలాటే. సో ఇప్పుడు మనకి ఏ పదం కావాలన్నా ఆ సందర్భాన్ని బట్టి ఆ వాక్యం మనం చెప్పుకుంటాం అన్నమాట. అది విభక్తి. సో ఇప్పుడు విభక్తులు ఎంత అవసరమో అర్థమైంది కదా. దాంతో అన్నామంటే తృతీయ వాడాల్సిందే అక్కడ. పుష్పేణ, పుష్పేణ పూజయామి. పుష్పం దదాతు, అప్పుడు మనం ద్వితీయ వాడుతాం. పుష్పం దదాతు. అలాగే గృహం అన్నాం. గృహస్య, గృహస్య నామ కిం? భవత్యాః గృహస్య నామ కిం? మీ ఇంటి పేరేంటి? ఇంటి యొక్క పేరేంటి అన్నమాట. గృహస్య నామ కిం. సో మనం ఏ విధంగా మనకి ఏ పదాలు ఎలా కావాలో అలా వాడుకుంటాం అన్నమాట. పుస్తకే అన్నాను, గృహే. యానే, ఉదాహరణకి యానం తీసుకుందాం. యానే, యానే కహ ఉపవిశతి? అంటే యానంలో ఎవరు కూర్చున్నారు? యానే కహ ఉపవిశతి? యానే కతి జనాః సంతి? యానే కతి జనాః సంతి? ఎంతమంది ఉన్నారు యానంలో? సో ఈ విధంగా మనకి ఈ విభక్తులు నేర్చుకుంటే ఏ పదమైనా సరే మనం
ఇక్కడ ఏది సూట్ అవుతే అది మనం విభక్తి వాడుకుంటాం అన్నమాట. ఆ విధంగా విభక్తులు మనకి చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన స్థానం ఉంది. అది లేనిదే మనం ఒక వాక్యం కూడా మనం చెయ్యలేము. అస్తు ఇదానీమహం సమాపయామి. పునర్మిలామः. జైతు భారతం, జైతు సంస్కృతం.